2020 సంవత్సరంలో నగర జనాభా 2 లక్షల రూపాయలు. 2 లక్షలు. సో జనాభా ఎంతమంది ఉన్నారు? 2 లక్షలు ఉన్నారు. ఈ 2 లక్షల మీద రైట్ జనాభా పెరుగుదల రేటు వార్షికంగా 8%. అంటే ప్రతి సంవత్సరము 8% పెరిగిందంట. 8% అనంటే శాతము అనంటే బై 100. 100 మీద 8 పెరిగిందట. 100 మీద 8 పెరిగిందట. 8 అనేది పెరిగింది. ఎంత మీద సార్? 100 మీద 8 పెరిగింది. అంటే సంవత్సరం దాటిన తర్వాత 100 మంది ఉంటే 100 మీద 8 పెరిగింది. 100 మీద 8 పెరగడము అనంటే ఎంతకు పెరిగింది? 108కి పెరిగింది. ఇది 2020లో జనాభా. 2021కి వచ్చేసరికి ప్రతి 100 మందిలో 8 పెరిగింది. నాకు ఎంతవరకు ఇచ్చాడు? 2022 వరకు ఇచ్చాడు. అంటే ఇది మొట్టమొదటి సంవత్సరం. రెండవ సంవత్సరం కూడా 100 మీద 8 పెరిగింది. 100 మీద 8 పెరిగింది. రైట్ 100 మీద 8 పెరిగింది. నేను ఒక ఫ్రెండ్కి 20 రూపాయలు ఇచ్చాను. 20 రూపాయలు మీద 5 రూపాయలు ఇచ్చాను. అంటే ఎంత ఇచ్చినట్టు నా ఫ్రెండ్కి? 25 రూపాయలు. 100 మీద 8 పెరిగింది. ఒక సంవత్సరం తర్వాత 100 మీద 8 పెరిగితే 108 అయింది. రెండో సంవత్సరం కూడా 100 మీద 8 పెరిగింది. 108 అయింది. దయచేసి కొట్టేసి క్యాల్కులేషన్లు చూడొద్దు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్ ఇది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇది 8. 8 8ల 64. 4 ఇంటూ 2 8. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇది ఒక పద్ధతి. ఇది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇంకోటి కూడా చూస్తే ఈ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఒకటి. ఇంకొకటి చూడండి సార్, ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, ఇక్కడ 2 సున్నాలు, 4 సున్నాలు పోతే 20 ఇంటూ 108 ఇంటూ 108 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఇక్కడ 1 సున్నా ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్లో నాకు వచ్చే నంబర్లో చిట్ట చివర 1 సున్నా ఉండాలి. ఎందుకంటే ఒక నంబర్ 10 తోటి భాగింపబడుతుంది. రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఒక నంబర్ 10 తోటి భాగింపబడాలి. కాబట్టి ఇది అందరికీ లాజిక్ అర్థమైందా సార్? ఫస్ట్ ఇనీషియల్ పాపులేషన్ ఎంత? 2 లక్షలు. ఒక సంవత్సరం తర్వాత 100 మీద 8 పెరిగింది. మళ్ళీ 100 మీద 8 పెరిగింది. 100 మీద 8 పెరగడం అంటే 108. 100 మీద 8 పెరగడం అంటే 108. 8 8ల 64. 4 2ల 8. ఆన్సర్ లాస్ట్ డిజిట్ కానీ రైట్ మోస్ట్ నాన్ డిజిట్ కానీ 8 ఉండాలి. ఈ 3 పోయాయి. 8 ఉన్న ఇంకో ఆప్షన్ ఏదైనా ఉంటే 2 సున్నాలు 2 సున్నాలు, 4 సున్నాలు పోయింది. అంటే పైనున్న లవంలో ఉన్న వాల్యూ ఒకటి 10 తోటి భాగింపబడుతుంది. ఇది కూడా 10 తోటి భాగింపబడాలి. అంటే ఆన్సర్లో చిట్ట చివర 1 సున్నా ఖచ్చితంగా ఉండి తీరాలి. 1 సున్నా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆర్ యు ఆల్ విత్ మీ?